సో హలో గాయ్స్, ఈరోజైతే మేము రాత్రి అయితే బీచ్కి మిడ్ నైట్ అవుతుంది. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. జస్ట్ చిల్ అవ్వడం కదా మా డాడీ, నేను, మా బాబాయ్లు అలాగా బీచ్కి అయితే చిల్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. చిల్ అంటే వేరే విధంగా అనుకోకండి గాయ్స్. అక్కడికి వెళ్ళి ఆ వ్యూని చూస్తూ బిర్యానీ తిందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము అక్కడికి. ఈ మిడ్ నైట్ 12 o'clockకి ఫ్యామిలీ మెంబర్స్తో ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి బీచ్లో ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటూ డ్రింక్ తాగితే ఆ కిక్కే వేరబ్బా. టైం కూడా ఈ మిడ్ నైట్ టైంలో అలా ఫ్యామిలీ మెంబర్స్తో షికార్కి వెళ్తే ఆ బీచ్లోంచి వచ్చే చల్లగాలికి మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది గైస్. ఎందుకంటే మార్నింగ్ అయితే చాలామంది పీపుల్ ఉంటారు, మొత్తం గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మా ఫాదర్ని చాలా ఫోర్స్ స్టేషన్ తీసుకెళ్ళమని. ఇప్పుడైతే చూడండి ఊరైతే ఎంత నిర్మానుష్యంగా ఉందో. అస్సలు కార్ లైట్లు ఆపితే అసలు పూర్తిగా చీకటి ఉంది చూడండి. కావాలంటే అసలు ఏం కనిపించట్లేదు. ఇదే బీచ్కి వెళ్ళే రూట్. ఇప్పుడు దీని నుంచి ఇలా బీచ్కి వెళ్తాం. ఇప్పుడు ఏట అవ్వకుండా ఉంటే చాలు, దయ్యం సో హాయ్ గైస్, ఇప్పుడైతే మేము మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ మా బాబాయ్లు మా డాడీ అక్కడ ఉన్నారు. హాయ్ చెప్పండి గైస్, అందరూ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఇక్కడైతే పూర్తిగా చీకటిగానే ఉంది గైస్. నేను పార్ట్ చూడంతా నిర్మానుష్యంగా ఉందో. పార్ట్ ఏముందరా బీచ్ లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు డాడీ వస్తున్నారు, వెళ్తున్నారు. సారీ కింద నుంచి తీసుకుంటారా? మొక్కలు చీకటి మధ్యలో ఇలా ఒక శాండిపోతుంది. లొకేషన్ అదిరిపోయింది కదా. బాగుందా? లొకేషన్ అదిరిపోయింది. ఇప్పుడు బీచ్ భలే ఉంది. అబ్బా బాగా ముందుకు వచ్చింది. బీచ్ లొకేషన్ ఏదైతే బాగుందా? మొత్తం రైట్ చూడండి, బాగుందా బీచ్? సో గాయస్, ఇప్పుడైతే మేము మా లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఈ లొకేషన్ ఏంటో మాకు అస్సలు తెలీదు. బీచ్ భలే ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే మేము బిర్యానీ తింటున్నాము. అగో నా కవర్లో బిర్యానీ ఉంది. తెచ్చుకుని ఫుడ్ అయితే నీట్గా తినేసి కొద్దిగా ఎంజాయ్ చేద్దామని అయితే ఈ బీచ్కి వచ్చాము. ఇప్పుడు అక్కడ బిర్యానీ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే చెప్తున్నాను, ఏమనుకోకండి, నాకు కొద్దిగా పాట పాడుకునే పని వచ్చింది. లేచి వెళ్తున్నాను బ్రో. నాకు ఓకే గాయస్, ఇప్పుడైతే నేను పాట పాడుకునే భోంచేసేంట్రా పెట్టుకొని. A few moments later. సర్లే వచ్చి ఫోన్ చేయండి. ఏ బొక్కలేదు ఇక్కడ పెట్టదా? ఏముందా అక్కడ? ఏంటి అక్కడ ఏదో ఉంది, నేను చూసాను. కూర్చోండి. సరే ఒకసారి అందరూ మనం కిందకి వెళ్దాం, ఓకేనా? ఓకే. ఒకసారి నా డౌట్ అయితే అలా వీడియో తీస్తుంటాను. భోజనం చేస్తారా? కాసేపు ఆగుతారా? ఉండండి కాసేపు. సరే, అక్కడ ఉన్న చెప్తున్నా, అక్కడ చూసాను నేను. ఒకసారి అందరూ వెళ్దాం. అక్కడ చూసావు? అక్కడ నేను చూస్తాను, నువ్వేం కంగారు పడక ఆగు. టార్చ్ లైట్ ఏది? నా దగ్గర ఉందా? ఏట్రా గుచ్చుకుందా? చేయాలి. అరే అక్కడ ఏటో కనబడుతుంది, మీరు లేదన్నారు. ఓటి అమ్మ ఏటో అదే. ఓటి అమ్మ
మా కారు వస్తుంది. లైట్ తాగట్లేదు. అరే త్వరగా బండి ఎక్కండి దెంగాను. రే బండి ఎక్కండి, స్పీడ్గా బండి ఎక్కండి. అరే వీడియో పట్టుకో. రాత్రిపూట రావడమే చాలా తప్పు. చాలా ఇబ్బంది అయిపోతుంది. బండి తిప్పుతున్నాను అర్జెంటుగానా, వెళ్ళిపోదాం. ఇంకెప్పుడు ఇలాంటి ఇట్లు రాకూడదు బాబు. అమ్మ జీవితం ఎటుది. అరే అది రోడ్డు మీద ఉందిరా. అరే బండి లైట్లు ఆగిపోయారే ఈ అమ్మాయి. రే